కుర్కురే తినడం వల్ల ఎలాంటి అనారోగ్యం కలిగే అవకాశమే లేదంటోంది పెప్సీ కంపెనీ. పోటీదారులెవరో కుట్రపూరితంగా ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. అలాంటి వదంతులను నమ్మరాదంటూ వినియోగదారుల్ని కోరుతోంది. కుర్కురే తినడం ఆరోగ్యానికి హానికరమంటూ ఎస్ఎంఎస్ల ద్వారా ఈమెయిల్స్ ద్వారా విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఇదంతా గిట్టని వాళ్ళు సృష్టించిందంటున్నారు కంపెనీ అధికారులు. బేసికలీ కుర్కురే ఏంటంటే ఇట్ ఇస్ అ మోడర్న్ స్నాక్. 2001లో లాంచ్ చేశాము. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్లీ మనం నమ్కీన్స్ లో ఏమేమి యూజ్ చేస్తాం, ఇంట్లో ఏం యూజ్ చేస్తామో ఇన్ ది హోమ్ వాట్ ఎవర్ యూ యూజ్ లైక్ రైస్, కార్న్, దోస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇస్ వాట్ ఈస్ యూస్డ్. సో మీరు వినేది ఇట్లాంటి విదంతులు అట్లాంటి దాన్ని ఏమంటారు అంటే ఫాల్స్ రూమర్స్ అట్లాంటివి ఏమేమి వింటున్నారో దేర్ ఇస్ నో ట్రూత్ అబౌట్ ఇట్. అత్యంత పోషక విలువలతో కూడిన పదార్థాలతోనే కుర్కురేను తయారు చేస్తున్నామని, అవి తయారయ్యే ఫ్యాక్టరీలో ఎక్కడ మనుషులు చేతులతో తాకటం అన్నదే ఉండదంటున్నారు. అంత హైజీనిక్ పద్ధతిలో వీటిని తయారు చేస్తున్నామని చెప్తున్నారు. మా ఫ్యాక్టరీ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీస్. దీస్ ఆర్ ఆల్ అన్టచ్డ్ బై హ్యూమన్ హ్యాండ్స్. బెస్ట్ క్వాలిటీ రా మెటీరియల్స్ వి యూస్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. We also are, we also follow very stringent process. Three things are very important: best ingredients, best process, best packaging, and therefore, providing safe products to our consumers. కుర్కురేకు మండే స్వభావం ఉందని వస్తున్న ఆరోపణలపై మాట్లాడుతూ 30% ఆయిల్ ఉండడం వల్ల కుర్కురే అంటుకుంటుందని, ఇళ్లలో తయారయ్యే ఏ పిండి పదార్థమైనా ఇలాగే అంటుకుంటుందని చెప్తున్నారు. అంటే ఇట్ ఇస్ ఎ ఫ్రైడ్ ప్రోడక్ట్. రఫ్లీ అబౌట్ 30% ఆయిల్ ఉంది అందులో. మీరు ఏ ప్రోడక్ట్ అప్పడాలు ఇంట్లో ఫ్రై చేస్తారు కదా, దాన్ని కాల్చినా అది కాలుతుంది. అలా చూస్తే మనం ఇంట్లో యూజ్ చేసే మనం రకరకాల ప్రోడక్ట్స్ వాడతాము. గోల్గప్పాలు ఉన్నాయి, మటరీలు ఉన్నాయి, నమ్కీన్స్ ఉన్నాయి, ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని కాలుతాయి. వేర్ దేర్ ఇస్ 30% ఆర్ మోర్ ఆయిల్ ఇన్ ప్రోడక్ట్, దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ బర్న్. తమ ఫ్యాక్టరీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉందని, ఎంతో సిస్టమేటిక్ గా ఉంటే తప్ప అలాంటి సర్టిఫికేషన్ రాదని ఆయన చెప్తున్నారు. మెరుగైన సేవలు అందించడమే తమ కంపెనీ లక్ష్యమని, వదంతులు నమ్మొద్దంటూ ఆయన వినియోగదారుల్ని కోరారు. యాజ్ అ కంపెనీ పెప్సీ, కన్స్యూమర్ ఈజ్ ఫస్ట్ ఫర్ అస్. అంటే కన్స్యూమర్ వెల్ఫేర్ ఇస్ పారామౌంట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. నౌ ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది, ఎవరు కాంపిటీషన్ చేశారా, ఏం చేశారా, ఐ డోంట్ నో వేర్ ఇట్ స్టార్టెడ్. బట్ ఇలాంటి వదంతులు మేము విన్నాము, ఎస్ఎంఎస్లు వస్తూ ఉన్నాయి. సో వీఆర్ ఆల్సో రెస్పాండింగ్ టు ఆల్ అవర్ కన్స్యూమర్స్ దట్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ టోల్డ్ ఇస్ నాట్ ట్రూ అని. అమ్మేటప్పుడు వాళ్ళు కూడా ఇవి చూస్తారు. మన ఆరోగ్యానికి హాని కలిగించాలనేటువంటిది ఎవరు ప్యాకెడ్ ఫుడ్, మన ప్యాకెట్లో అమ్మేటువంటి ఫుడ్ వాళ్ళు ఎవ్వరూ చేయరు. ఎందుకంటే వాళ్ళు మనకు ఉన్నటువంటి హెల్త్ రూల్స్ ప్రకారము ప్యాకింగ్ చేయాలా, చేసేసి దాని మీద ఏమేమి ఉంటాయి అనేది కూడా ప్యాకింగ్ మీద ఇవ్వాలి. అందుచేత మనకి డైరెక్ట్ గా వాడి వలన మనకి హాని కలగదు.